దాదాపుగా మీరు విజయవాడ పట్టణంలో ఈ స్లమ్మేర్స్ ఏరియాలో దాదాపుగా ఆరాధనలో ఈరోజు చాలా కష్టంగా ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాం మనం ఎక్కడో బయట ఉన్నాం, రోడ్డు మీద ఆరాధన చేసుకున్నాం అనుకుంటాం. కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయినను ఈరోజు మన ఆరాధన జరుగుతుంది. చక్కని సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ 2024 సంవత్సరం 9వ నెల కాదు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, ఎక్కగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడమనంటే ఆయన మీతో నాతో మాట్లాడి తృప్తిపరచగలిగిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డారా, ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రభు సన్నిధి మనతో కూడా ఉన్నది. ఈ ఉదయకాలం ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. 9వ నెల మనకి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలకు గాను ప్రభు సన్నిధి నుంచి వాగ్దానముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని నేను మీకు చదువుతాను. చాలా జాగ్రత్తగా గమనించి. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అద్భుతమైన వాగ్దాన సందేశమే ఈ చదవబడిన వాక్యమై ఉన్నది. వాగ్దానము అని అనేది ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రభువును అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభువులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాగ్దానాలు ఇస్తాడు. కొంతమంది బాల్య దినములో ఉండగా ప్రభు వారిని దర్శించి వారికి వాగ్దానం ఇస్తారు. కొంతమంది తల్లి గర్భములో ఉండగా దేవుడు ఆ బిడ్డలను ఎన్నుకొని వాగ్దానం అక్కడ ఇస్తాడు. ఏ సమయంలో ఏ వయసులో ఎక్కడ వాగ్దానం ఇచ్చినా వాగ్దానము శక్తి కలిగినది, వాగ్దానము ప్రభావము కలిగినది, వాగ్దానము పరిస్థితులను మార్చగలదు. వాగ్దానాలను ప్రియ దేవుని ఏది కూడా ఆపలేదు. వాగ్దానము దేవుడు ఇచ్చాడు, అది ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో అది నెరవేరేదయ్యో. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, ఆయన వాగ్దానం నెరవేరక మానదు. అది ఖచ్చితంగా నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డ, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా ఆయన వాగ్దానాన్ని ఆపలేవు. యుద్ధాలు వచ్చినా ఆయన వాగ్దానాన్ని ఆపలేవు. ప్రియ దేవుని బిడ్డ, రాజులు అడ్డొచ్చినా ఆయన వాగ్దానాన్ని ఆపలేదు. రాజు శాసనాలను సైతం మార్చగలిగినది ఆయన వాగ్దానం అయి ఉన్నది. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము కూడా వాగ్దాన పుత్రులమై ఉన్నాం. వాగ్దానము చేత దేవుడు ఎన్నుకున్నాడు, వాగ్దానము చేత దేవుడు నడిపిస్తున్నాడు, వాగ్దానము చేత ఆయన మనలను స్థిరపరిచి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం సామాన్యమైన వ్యక్తులము కానే కాదు. అందుకని 45 నుంచి చూడండి. ప్రియ దేవుని బిడ్డ అద్భుతమైన మాట అక్కడ మాట్లాడతాడు. అతని పక్షముగా జనములను చేయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని బిడ్డారా, అతడు పెద్ద పట్టభద్రుడేమి కాదు, ఉన్నతమైన వాడేమి కాదు, అప్పటికతను రాజేమీ కాదు. చరిత్రకు ఆధారాలను బట్టి చూస్తే కొంతమంది పండితులు అంటాడు అసలు అప్పటికి కోరేసు పుట్టలేదు అని అంటాడు. కోరేసు పుట్టుకకు 150 సంవత్సరాలకు ముందే ఈ వాగ్దానం కోరేసుకి ఇచ్చారంటారు. కొంతమంది అంటారు కోరేసు బాల్య దినములో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అద్భుతమైన వాగ్దానం ఇది. అతని పక్షముగా జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు. ఈ ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలోకి వచ్చాం. నీవు అనుకోవచ్చు దేవుడు నిన్ను విడిచిపెట్టాడా అని అనుకోవచ్చు, దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేశాడా అని అనుకోవచ్చు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని నీవు అనుకోవచ్చు. కానీ ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, నీ సమస్యలను జయించుటకు, నీ బలహీనతలను జయించుటకు, నీ ముందు పోరాటాలను జయించుటకు ఆయన నీ కుడి చేతిని పట్టుకొనే ఉన్నాడు. నీ నిరాశలో, బలహీనతలో, ఆటంకములో, సమస్యలో ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. గత 2-3 వారాల నుంచి అనేక మంది ఫోన్లు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. మా పిల్లలకు బాధ, నాకు బాధ, మా ఇంట్లో బాధ, మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి,
బలహీనంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో మీకే ఒక ప్రశ్నలుగా మిగిలిపోయింది, మేమేమైపోతామని. ఒక్కొక్కసారి ఆ ఒత్తిళ్ళని నా మీదకు వచ్చినప్పుడు నేనే ప్రభువా, సంఘం అంతా ఎందుకు బలహీనంగా ఉన్నారు? సంఘమే కాదండి, సొసైటీలో ఉన్న ప్రతి మనుషుడు కూడా బలహీన పడిపోయారు. ఏ ఇంట్లో చూసినా చాలా భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో భయపడిపోతాం, కలవరపడిపోతాం, వేదన పడిపోతాం, ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య పాలైపోతే సమస్యలో ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎలాగ విడుదల వస్తుందో తెలియదు. దేవునిని అడ్డు పెట్టుకొని ఉండాలి. అందుకే అతని పక్షముగా జనులను జయించుటకు ఆయన కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, నీ అప్పు నీకు ఆటంకంగా నిలిచినా, నీ బలహీనత నీకు ఆటంకంగా నిలిచిన, అనేక మంది శత్రువులు నీకు తోడుగా ఉన్నా, లేక నిన్ను గెలవాలని చూసినా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోరేసు చెయ్యి పట్టుకున్న యేసయ్యే నా కుడి చేతిని కూడా పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు, 3 రకాల ప్రేమలు మనకు తెలుసు కదా. ఒకటి కంగారు ప్రేమ. కంగారు ప్రేమ ఏం చేస్తుంది? తన బిడ్డను లోపల పెట్టుకుంటుంది, ఆ బిడ్డ లోపల దాచుకుంటుంది. ఒకటి కోతి ప్రేమ. కోతి ప్రేమ బిడ్డే తల్లిని పట్టుకోవాలి, బిడ్డే తల్లిని పట్టుకోవాలి. కానీ యేసయ్య ప్రేమ అది కాదు. దేవుని బిడ్డ యేసయ్య ప్రేమ అది కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, కంగారు తన బిడ్డను లోపల దాచుకుంటుంది, ఎక్కడన్నా పొరపాటు జరిగితే జారిపోయి. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించాలి. కోతి తన తల్లిని బిడ్డ పట్టుకోవాలి, సరిగ్గా పట్టుకోకపోతే జారిపోయింది. కానీ దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, నువ్వు ఆయన్ని పట్టుకోవడానికి ఇష్టపడితే ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. సపలు కొడుతుంది. నువ్వు ఇట్లా పట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. చాలా సందర్భాలలో మనం కొన్నిసార్లు విడిచిపెట్టబోతాం. సమస్యలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, అప్పు వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు విడిచిపెట్టాలని చూస్తాం. కానీ ఆయన మనం విడిచిపెట్టినా ఖచ్చితంగా పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకే సజీవనంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిన్ను విడిచిపెట్టడాయినా, నిన్ను విడిచిపెట్టలేక కూడా, అందుకని ఈ రోజుకి ఆయన మందిరంలో సజీవంగా ఉన్నాం. కొంతమంది బలహీన పడిపోతా ఉన్నారు. నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ అప్పు, నాకెందుకు ఈ పరిస్థితి అని వేదన పడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక సుదీర్ఘ కాలమైన ప్రయాణానికి దేవుడు నిన్ను మొదటడుగు నేర్పించాడు. దేవుని బిడ్డలో తన ప్రయాణము వాళ్ళ తరముతో ఆగేది కాదు. వాళ్ళ తరముతో ఆగేదైతే ఇంత కూర్చొని ఈ వర్షంలో కూడా మనం దేవుని వెంబడించాల్సిన అవసరం లేదు. నువ్వు నిలబడితే 1000 తరాల వరకు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కొరేసుకుని ఒక అద్భుతమైన శక్తి, బలం మీకు తెలియాలి అంటే 44:26 ఒకసారి చూడండి. నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తా. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడి మాటను యేసయ్య రూఢిపరుస్తా. రూఢిపరచడం అంటే నువ్వు ఏది పలికితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఈ పరిచర్య అనుభవంలో ఈ అప్పు తీరదని ఆశీర్వాదం వేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన చేసి వచ్చాను. అద్భుతంగా దేవుడు అప్పు తీర్చాడు. 40,000 అప్పు 3 సంవత్సరాల నుంచి కడుతున్నారు. మెర్సీ వాళ్ళ వావుగా యేసు గారు వాళ్ళ అన్నయ్య గారు వడ్డీలు కడుతున్నారు, కానీ అసలు కట్టలేకపోతున్నారు. ఇది ఇవాళ కాదు, చాలా సంగతి. నేను ఆ ఇంటికి వెళ్ళాను, వాడు చెప్పిన మాట, వడ్డీలు కట్టలేకపోతాను. ఏ రోజు కష్టపడితే ఆ రోజు పరిస్థితి. దేవుని బిడ్డలారా, నేను అక్కడ ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళ అప్పులు తీర్చమని ప్రార్థన చేశాను. చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రార్థన చేసి ఆమేనన్నాను. వాడు ఆయన ఎనకమాలే ఉన్నాడు. సార్ మాకు మీరు ఆశలు కల్పిస్తున్నారండి. ఏం కల్పిస్తున్నారు? ఆశలు కల్పిస్తున్నారు. ఏం ఆశలు కల్పిస్తున్నా? 3 సంవత్సరాల నుంచి తీరని అప్పు, వడ్డీలు కడతమే భారమైన అప్పు, మా జీవితంలో తీరదు అని మేము నిర్ణయించుకున్న
ఏంటండి? నీ సేవకుని మాటను నేను రూఢిపరుస్తా. చాలా జాగ్రత్తగా గమనించాను దేవుని బిడ్డ. నేను ప్రార్థన చేసి వచ్చాను. 3వ నెలలో వాళ్ళు నన్ను పిలిచారు. 3 సంవత్సరాల నుంచి తీరని అప్పు 2వ నెల వెళ్ళింది, 3వ నెల నేను అక్కడికి వెళ్ళాను. నన్ను రమ్మని పిలిచారు. ఏంటని వెళ్తే వాళ్ళ సంతోషానికి హద్దులు. 3 నెలల తర్వాత నేను వెళ్ళినప్పుడు నాకు కూడా ధైర్యం ఉండాలి. మీరు చెప్పారు, మాట ఇచ్చారు. మీరు చెప్పారు, మాట ఇచ్చారు. మా పరిస్థితి ఏంటని వాళ్ళు నన్ను అడగొచ్చు. నేను ఎలా వెళ్ళగలను? దేవుని బిడ్డలారా, నాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడా అంతే. అందుకే మొండిగా చెప్తాను, హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తావు, నీకు పిల్లలు ఇస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా. నేను వెళ్తే వాళ్ళు హడావుడి, బాబు ఈ హడావుడికి కారణం ఏంటి చెప్పండి. ఆయన మాట ఏంటంటే, అయ్యారు మా అప్పు తీరిపోయింది. దేవుని బిడ్డ, నేను అన్నాను, శ్రీను ఆశ కల్పించాలన్నావు. నేను అనుకోలేదండి. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించు. అద్భుతమైన దేవుని కాపుదల మనతో కూడా ఉన్నది. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. నేనేం చేస్తానంటే, నేను మీ ఇంటికి వస్తా. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ ఇంట్లో బిడ్డల్ని ఆశీర్వదిస్తాడని చెప్పస్తా. ఖచ్చితంగా దేవుడిని ఇంట్లో మేలు చేస్తాడు. సంతోషంగా ఉన్నారు, నమ్మాలి. మాస్టర్ గారు అలాగే చెప్తారు అనుకోవాలి. అక్కడ ఏమంటాడు? నీ సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి నేను వస్తే మీరు దాన్ని నమ్మాలి. మీకు ఒక చిన్న విషయం తెలుసా? నేను కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక రోజు రాత్రి ఒక ఇంటికి వెళ్ళేసాను. వాళ్ళు 3 ఉన్నారు, భార్య భర్తలో ఒక బిడ్డ, సన్ని ప్రసన్న, వాళ్ళ బిడ్డలాగా. ఆ పిల్ల కొంచెం పెద్దది, 3 సంవత్సరాలు. యేసయ్య ఈ 4 దీవించని ప్రార్థన చేసి వచ్చాను. నేల ఖర్చుకున్నాను. అదేంటి ప్రభువా, వాళ్ళు ఉన్నంతమంది చెప్పండి, మీరు చెప్తే బాగుంటుంది. ఎంతమంది ఉన్నారు హృదయం గారు? అందుకే ధైర్యం చేసుకుని హాస్పిటల్కి వస్తాను. ఆమె వెళ్ళలేమని అన్నారు. వెళ్ళలేకపోయినా నేను వదలను, ఆమె నేను కలిసి వెళ్ళాలన్నాను. హృదయం గారిని కలవకుండా వెళ్ళను, ఆమెను కలిసి వెళ్ళాలంటే అయితే మీరు కాదు, ఆమెనే పిలుస్తామన్నా. దేవుడు అది చేయాలి. ప్రార్థన చేసి వచ్చి 4 గడుచుకున్నాను. మాట అన్న తర్వాత వెనక్కి దిగవడం. తప్పైపోయిందండి, పొరపాట్లు వచ్చేసిందండి. ఎందుకు అనాలి? నేను అల్లా, నాయిగో నాది, నేను అనలేదు. యేసయ్య 4 దీవించు. వచ్చేసాను. పొద్దున ఆయన ఇంటికి వచ్చాను. డోర్ కొట్టాడు, డోర్ లోపలికి వచ్చాను. నాకు భయం. ఆయన రావడం అయ్యారు, మీరు రాత్రి ఏం ప్రార్థన చేశారన్న. ఏంటి దోసం గారు, ఏం ఆలోచిస్తున్నారు? రాత్రి మీరు మా ఇంట్లో ఏం ప్రార్థన చేశారో చెప్పండి. నాకు భయం ఏమీ లేదు, కానీ పొరపాటు చేశానని మాత్రం తెలుసున్నాను. నేను అన్నాను, ఎందుకన్నా? కాదు మీరు చెప్పండి అన్నాడు. కాదులే, అసలు ఏం జరిగిందని చెప్పానంటే, మీరు రాత్రి 4 దీవించారు, ప్రార్థన చేశారు, అవునా అని అన్నాడు. అవునన్నా, మా ఇంట్లో మా ఆవిడ డెలివరీ అయింది, 4 అయ్యాము. ఈ సేవకుని మాటను నమ్మండి అంతే. ఆమేన్ అనండి. నీ అప్పు ఆమేన్ అనండి. నీ బలహీనతలు పోతే ఆమేన్ అనండి. నీ బిడ్డలు దీని ఆమేన్ అనండి. నమ్మాలి, రూఢిపరుస్తా. నేను ఒక అనుభవం కలిగిన సేవకునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు
సేవా పరిచర్యలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన గొప్ప సేవకుడే. నేను అప్పుడప్పుడే పరిచర్యలో అడుగు పెడతా ఉన్నా. ఆయనతో కొన్ని మెలకువలు అడిగి, అసలు విశ్వాసి వాళ్ళ ఆ ప్రార్థన ఏంటి అన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి హృదయపూర్వకంగా వాళ్ళని దీవించి రండి. ఆమె హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హృదయపూర్వకంగా దీవించి రండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. నీవు దేవుని ప్రతినిధివి కనుక నీవు మాట్లాడిన ప్రతి మాట ఆయన నెరవేర్చేవాడు. ఆమేన్. నీ సేవకుని మాటను రూఢిపరుచువాడను, తన దూతన ఆలోచనను నెరవేర్చువాడు. ఆమేన్. దేవుడు దూతల ఆలోచనను నెరవేరుస్తాడంట. దేవుని బిడ్డ, నా మాటలో చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దేవుని సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దేవుని దూతలు. దేవుని దూతలు మనం అదే గమనించాలి, దాన్ని గుర్తించాలి. దేవుని బిడ్డలారా, అతని పక్షముగా ఇంకా నీకు అర్థం కావాలి అంటే 28 చూడండి. 28 కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడు. వినండి, ఎందుకు దేవుడు తన దాసుని మాటను రూఢిపరుస్తాడంటే అతడు సామాన్యుడు కాదు. అతడు దేవుని మంద కాపరి, బాధ్యత కలిగిన వాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు యేసయ్య. గుడ్ షెపర్డ్, మంచి కాపరిని అంటాడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కోరేషుతో మాట్లాడుతున్నమాట. కోరేషు మంద కాపరి అని మాట్లాడుతున్నాడు. అతడు బాధ్యత కలిగిన వాడు. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా, ఎలాంటి బాధ్యత అంటే మంద కోసం తన ప్రాణమును సహితము అర్పించగలిగిన వాడు. 23వ కీర్తనలో అదే అంటాడు, నా కాపరి అయినా నాకు లేమి కలగదు అంటాడు. ఇశ్రాయేలు కాపరి మందకు ముందు నడుస్తాడు. దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఇక్కడ అదే అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవుసు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు మందకు కాపరి ముందు నడుస్తాడు. పచ్చిక బయలులో, పొదలలో, భయంకరమైన ఊపిలో, ప్రమాదాలను పంచి ఉన్న ఆ పరిస్థితులను తన దగ్గర ఉన్న దుడ్డు కర్రతో ఆయన ఒక్కొక్క పొదను పరిశీలన చేస్తూ వస్తాడంట. మందను మేతకు మేపే ఒక మంచి గుడ్ షెపర్డ్ ఆయన చేసే పని ఏంటంటే ఆయన ముందే ఆ ప్రాంతాన్ని అంతా కలియ తిరిగి చూస్తాడంట. ప్రతి పొదను తన కర్రతో తడతాడు. కుందేళ్ళు, భయంకరమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాములు, చాలా భయంకరమైన పరిస్థితులు, తోడేళ్ళు, ఇవన్నిటినీ ఆయన తోలివేస్తాడు. ప్రమాదం ఏదైనా ఉంటే కాపరికి రావాలి కానీ మంద దాకా ఆయన రానివ్వడు. తన దుడ్డు కర్ర, అక్కడ అదే అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను కాపాడును అని. ఆయన మందకు ముందెళ్ళి అక్కడ సమస్యలన్నింటినీ చూస్తాడు. అక్కడ ఊపుందా, పదలో ఏదైనా ప్రమాదం ఉందా, ఆహారం శ్రేష్టమైనదా, ఆ మందను అక్కడకు నడిపించవచ్చా. పచ్చిక బయళ్లలో, పచ్చిక గల చోట్ల, ప్రమాదము లేని చోటు, సమస్య లేని చోటు, ఆటంకము లేని చోటు, వ్యతిరేకత లేని చోటు, పచ్చిక గల చోట్ల ఆయన తన మందను తీసుకుని వెళతాడు. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు యేసయ్యతో నడిస్తే చాలు, ఆయన కాపరిగా నీతో ముందు నడవగలిగిన వాడు. కోరేసు మంద కాపరి. ఆయన ఎలాంటి వాడంటే తన ప్రాణాన్ని సహితము మంద కోసం పెట్టగలిగిన వాడు. ఆయన
దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా దాని ముందుగా వెళ్తాడు, వాటన్నిటినీ చక్కబెడతాడు, తన మందను సరైన స్థలములో మేపుతాడు. ఆయన ఆమె నాతోనే ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మనకి అది అర్థం కావాలి, మనకు అది అర్థం కావాలి. మన దేవుని శక్తి, మన దేవుని ప్రభావము, మన దేవునిలో ఉన్న మహిమైత్యము, మన దేవునిలో ఉన్న మూర్తిభవించిన స్వభావము మనకు అర్థం కావాలి, అర్థం కావాలి. దేవుని శక్తి మనకు అర్థం కాకపోతే చిన్న చిన్న సమస్యలకు కూడా దేవుని మీద సనగటం మొదలెడతాం. రోడ్డుని వెళ్తున్నప్పుడు 4 చెరుకులు మీద పడ్డా ఓర్చుకోలేము. దేవుడు ఉంటే వర్షం ఆపొచ్చు కదా. చిన్న ఎదురు దెబ్బ కూడా తట్టుకోలేము, చిన్న ఆర్థికాన్ని కూడా తట్టుకోలేవు, చిన్న సమస్యలను కూడా నువ్వు తట్టుకోలేవు యేసయ్యతో ఉన్నప్పుడు. ఆమేన్. నాతోనే ఉన్నారా? హల్లెలూయా చెప్తాం. అందరూ నా వైపు చూడండి, ప్రార్థనా పూర్వకంగా ఉంది. దేవుని బిడ్డలారా, అద్భుతమైన కాపుదల ఆయన మనకు వేసేవాడు. కోరేషు మంద కాపరి. పేతురుతో అంటాడు, పేతురు నా మందను మేపు అంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆయన బాధ్యతలు అప్పగించడండి, పనులు అప్పగించరు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వారిని యేసయ్య దీవించేవాడు. అతనే ఉన్నారా? ప్రభువుకి మహిమ కలుగుతారు. దేవుని బిడ్డలారా, అది మనకు అర్థం కావాలి. కోరేషు మంద కాపరి. కిందకు వచ్చి అంటాడు చూడండి, అది కావాలి, అది కావాలి. కోరేషు మంద కాపరి. తర్వాత అంటాడు నా చిత్తమంతయు నెరవేర్చువాడా. అసలు ఆమె నాతో ఉన్నారు. అందరూ చూడండి, మీరందరూ మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? మీ జీవితంలో మీ ఇంట్లో మీరు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? ఎవరి చిత్తానికి లోబడి ఉంటున్నారు? ఎవరి చిత్తానికి మీరు ప్రయారిటీస్ ఇస్తున్నారు? మీ ప్రయారిటీస్ దేనిపైన? దేవుని బిడ్డలారా, అక్కడ నా చిత్తం, అక్కడ చూడండి ఒకసారి మాట, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఏం మాట్లాడు ప్రభువా. ఎప్పుడైనా మన వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో ప్రభువా అసలు నీ చిత్తం ఏంటి అని ఎప్పుడన్నా మనం ఒక్కసారి అడిగామా? మన జీవితంలో అడిగామా? అడగకపోబట్టేనేమో ఇలా ఉన్నాం, అడగటం తెలియకపోబట్టేనేమో. దేవుని బిడ్డలారా, నా కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు, దేవునికి మహిమ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు కోరేషు మాటను దేవుడు రూఢిపరుస్తాడు? ఎందుకు కోరేషు నోట నుంచి వచ్చే మాటను అంగీకరిస్తాడు? ఎందుకు కోరేషుకు దేవుడు తోడుగా ఉన్నాడు? ఎందుకు కోరేషుకు దేవుడు ముందుగా వెళుతున్నాడు? ఎందుకు కోరేషుకి ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విడగొట్టే అంత ఖర్చు లేక ధైర్యాన్ని ఇస్తున్నాడు? కారణం ఏంటంటే నా చిత్తమును నెరవేర్చువాడా, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. అందుకు ఎందుకంటే అంటాడు, యెరూషలేముతో నీవు కట్టబడి ఉన్నావని దేవాలయమునకు పునాది వేయబడిన నీవు నేను చెప్పుస్తున్నాను. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. కోరేషు జీవిత చరిత్రలో అద్భుతమైన కొన్ని ఘట్టాలు ఈ నెలలో మనం నేర్చుకుంటున్నాం. ఆయన సామాన్యుడు కాదు, అన్ని చరుడు, దేవుని ఎరగనివాడు, అన్ని రాజయ్యాడు. ఆయన తర్వాత మనము ఆయన జీవితం, ఆయన ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో వాటిని ఎలాగ దేవుడు నెరవేరుస్తూ వచ్చాడో ఆ విషయాలు మనకు అర్థం కావాలి అంటే మొట్టమొదట ఆయన నమ్మకమైన వాడు, ఆయన మంద కాపరి, ఆయన దేవుని బిడ్డారా నా చిత్తమంతయు నెరవేర్చువాడా. దేవుని బిడ్డ, మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? ఆమేన్.
హల్లెలూయా. నీవు నీ యజమాని చిత్తాన్ని నెరవేరితే నీకు నీ జీతం మంచి వచ్చు. ఆమేన్. మీ వారి చిత్తాన్ని నెరవేరితే నీకు సేరుకొని ఇవ్వచ్చు. మీ ఆవిడ గారి చిత్తాన్ని నెరవేరిస్తే మీకేదైనా కొన్ని కావలసినవి వండి పెట్టవచ్చు. ఆమేన్. మీ పిల్లలైతే మీ తల్లిదండ్రుల చిత్తాన్ని నెరవేరిస్తే వారు మిమ్మల్ని ప్రేమించవచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్పవాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భార్య చిత్తాన్ని నెరవేర్చువాడా అంటే మంచిదేనా? నీ భర్త చిత్తాన్ని నెరవేర్చు వాడు అంటే మంచిదేనా? లేకపోతే నీ తల్లిదండ్రుల చిత్తాన్ని నెరవేర్చు బిడ్డలు అంటే మంచిదేనా? వీటి వల్ల ఉపయోగం లేదు. ఇది తాత్కాలికమైనది. అందుకని కోరేషు తన జీవితంలో బెటర్ అయిన వాటిని ఎన్నుకున్నాడు. బెటర్ అయిన వాటిని అంటే దేవుని మందను నమ్మకంగా కాస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ దేవుడే నా కుడి చేతిని పట్టుకొని ఉంటాడు. సపోర్ట్ కొడుతుంది. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయన అంటున్న మాట ఇంకా కిందకు వస్తే చూడండి. నీవు అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత నేను రాజులు నడికట్టులను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవునితో ఉంటే ఆశీర్వాదపు ద్వారాలు ఎవడన్నా వేసినా దేవుడు వాటిని తీసేవాడు. ఆమేన్. హల్లెలూయా. అది మరొకసారి చూడండి. అది మరొకసారి చూడండి. రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వెయ్యబడకుండా తలుపులను తీసేదను. తలుపులను తీసేదను అంటే నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి ఆటంకాన్ని యేసయ్య తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించాలి. ఇది నమ్మాలి, ఇది నమ్మాలి. ఆటంకాలు తొలగిస్తాడు అంటే నీ ఇంట్లో ఉన్న ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగిస్తాడంటే దాన్ని నువ్వు నమ్మాలి. అది ఏమైనా కావచ్చు. ఊరికి వాక్యం విని వెళ్ళిపోవటం వల్ల ఏ ప్రయోజనం? అప్ప తొలగిస్తాడు. అసమాధానమా తొలగిస్తాడు. భర్త మారలేదా మారుతాడు. బిడ్డలకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉన్నతమైన ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆ కిందకు వస్తే ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. అది యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుస్తున్నాడు. ఎవరు? దేవుడు అభిషేకించుకున్నాడంట కోరేషు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక సేవకుని రాజులు అభిషేకించరు, విశ్వాసులు అభిషేకించరు, వేరొక సేవకుడు అభిషేకించరు. సేవకుని ఎవరు అభిషేకిస్తారు? దేవుడు అభిషేకిస్తారు. దేవుని అభిషేకం పొందుకున్న వాడి మాటను యేసయ్య రూఢిపరిచేవాడు. దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో మనం అదే నేర్చుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఆయన ఏమంటాడంటే, నేను రోమీయుడను, నేను యూదుడను, నేను యూదుడను, యూదా జాతిలో నేను పుట్టాను అంట. అప్పటికి విలువ కలిగిన రోమ పౌరసత్వాన్ని నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అన్న. నేను యూదుడను, ప్రపంచంలో ఒక ఉన్నతమైన జాతి యూదా జాతి, నేను యూదుడను అంటాడు. ప్రపంచంలో ఉన్నతమైన పౌరసత్వం రోమ పౌరసత్వం, దాన్ని నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని అంటాడు. గమాలీయ పాదముల యొక్క వేద విద్యను అభ్యసించాను. డబల్ ఎంఏ చదివాడు అంటారు పండితులు. ఆయన్ని డబల్ ఎంఏ చదివాడు అంటారు. గమాలీయుల పాదముల దగ్గర వేద విద్యను అభ్యసించా. చదవటం కాదండి, చదవటం వేరే, అభ్యాసం చేయటం వేరే. అర్థమవుతుందా? చదవటం అంటే మన పిల్లలు చదువుతారు కదా, బట్టి ఏదో చదివేసేసి వెళ్ళిపోయి అప్పు చెప్పేస్తే అమ్మాయ క్లాసులు అయిపోతే వెళ్ళిపోతారు, అవి మర్చిపోతారు. ఇప్పుడు ఎవరు చెప్పలేరు. ఒకటో తరగతి పాఠాలు చెప్పండి, ఎవరు చెప్పలేరు, చెప్తారు, చెప్పలేరు. అప్పుడప్పుడు అందుకే ఆహాలు రాపిస్తుంటారు వీళ్ళతో.
కానీ ఆయన అలా చేయలేదంట, అభ్యాసం చేశాడంట. అభ్యాసం చేశాడంటే ఏ అధ్యాయంలో ఏ మాట ఉందో ఆయన చెప్పగలరు. కేరళ రాష్ట్రంలో 20 ఎకరాలు పొలం అమ్మేసి ఒక దైవ సేవకుడు బుక్స్ కొన్నాడు. ఆమె లారీడ్ బుక్స్ కొన్నాడు. ఎన్ని బుక్స్? లారీడ్ బుక్స్ కొని ఒక పెద్ద లైబ్రరీ కట్టి అందులో పెట్టాడు. నాకు చిన్న లైబ్రరీ ఒకటి ఉంటుంది. లైబ్రరీ పెడితే ఒక సేవకుడు ఆయన అడిగాడంట, అడిగారు 20 ఎకరాల పొలం అమ్మారు, లారీడ్ బుక్స్ కొన్నారు, లైబ్రరీ కట్టారు, అందులో పెట్టారు, అవి చదివారా అని అడిగాడు. ఏమడిగాడు? అవి చదివారా అని అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చదవటం కాదు, అభ్యాసం చేశాను అన్నాడు. చదవటం కాదండి, అభ్యసించాను అని. మనకు బైబిల్ చదవటమే తెలియదు. బైబిలే ఇంతవరకు చదవలేదు. దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రభు కృప మనతో కూడా ఉంది. అభ్యాసం చేశాను అన్నాడు. కేరళలో బీటీహెచ్ చదివేటప్పుడు నేను ప్రశాంతి కాలేజీకి వెళ్ళాను. నాకు లైబ్రరీ అంటే బాగా ఇష్టం. నాకు ఇష్టమైన ప్లేసులో లైబ్రరీ ఇష్టం. నేను గాంధీనగర్లో జాబ్ చేసేటప్పుడు మధ్యాహ్నం హనుమంతరావు గ్రంథాలయంలోకి వెళ్ళి బుక్స్ చదివేవాడిని, రామ్మోహన్ గ్రంథాలయంలోకి వెళ్ళి బుక్స్ చదివేవాడిని. ఈ ఎక్కడున్నాయో మీలో చాలా మందికి తెలియదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ బుక్స్ చదవాలి అంటే నోట్స్ ఉంటుంది, అక్కడ పేరు రాయాలి, బుక్స్ తెచ్చుకోవాలి, చదవాలి, చదివి వాళ్ళకి ఇచ్చి రావాలి. ఒకవేళ ఏదైనా బుక్ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం చదువుకొని ఇంటికి తీసుకొచ్చి చదువుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఆ బుక్ ఇస్తే డబ్బులు మనకి ఇస్తారు. నాకు అంత ఇష్టం లిటరేచర్ చదవటం అంటే, నాకు అంత ఇష్టం. నాకు ఇష్టమైన లైబ్రరీలోకి నేను వెళ్ళి కలియ తిరుగుతూ ఉంటే ఒక బైబిల్ ఎంత మందం, ఎంత లాభం. నేను హెన్రీ ఆ బైబిల్ తీయా అంటే, మాస్టర్ గారు 2 కావాలి దాన్ని తీయాలి అంత, 2 కావాలి దాన్ని తీయాలండి, మనోలాడైద్దండి అన్న. అలాంటి 2 బైబిళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా అది కాక ర్యాకల్లో, దేవుని బిడ్డారా, ర్యాకల్లో వ్యాఖ్యానాలు ఉన్నాయి. 1 నుంచి 70 వరకు వ్యాఖ్యానాలు ర్యాకల నిండా పెట్టున్నాయి. 1, 2, 3, 4, 5 అలాగా 70-80 వ్యాఖ్యానాలు ఉన్నాయి. అలాంటి 3-4 ర్యాకలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లైబ్రరీ ఈ మన మందిరం అంత ఉంది. ఎన్ని ర్యాకలు ఉన్నాయి, ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి, ఎంత చదవచ్చు. దేవుని బిడ్డ, ఆ లైబ్రరీలో నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయన ప్రొఫెసర్ అంట, పిహెచ్డి చేశాడు. ఆయన గురించి వాడు చెప్తూ అంటారు, అయ్యగారు ఈసారి మాకు క్లాస్కి వస్తే మాట్లాడతాడు, మంట వస్తాయి. క్లాస్ చెప్తుంటే మంటలు వస్తాయి అంట. ఆయన వర్తమానంలో క్లాస్ చెప్తే మంటలు రావు, బోధిస్తే వస్తాయి, పులిపెట్టెలో నిలబెడితే వస్తాయి. అభిషేకం కలిగిన దైవ సేవకుడు మాట్లాడితే అగ్ని కుమ్మరించబడి కానీ వాళ్ళు మాట్లాడతారు. ఆ దైవ సేవకుడు వస్తూనే అది షవరింగ్ వస్తాడంట. క్లాసులో నిలబడితే అభిషేకపు మంటలు వస్తాయంట. అంత అద్భుతంగా ఆయన ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటాడు, గడ్డం పెట్టుకుని సన్నగా ఉంటాడు. ఆయన చదువుతాడు. ఆయనకు కౌంటర్ ఉంది. ఆ లైబ్రరీలో కౌంటర్ ఉంది. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాడు. అభ్యాసం చేశాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. యూదుడు, రోమీయుడు పౌరసత్వాన్ని కొనుక్కున్నాడు. గమాలియేలు పాదముల యొద్ద వేద విద్యను అభ్యసించాడు. యూదులు ప్రతి ఒక్కడు కూడా 8 సంవత్సరాలు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. దీన్ని తోరా అంటారు. తోరా అంటే దేవుని బిడ్డారా, నిర్గమాకాండం మొదలుకొని
ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న 5 పుస్తకాల్ని తారా అంటారు. అది ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఒక్కరు సైన్యంలో చేరాలి, గన్ను పట్టుకోవటం రావాలి, యుద్ధం చేయటం నేర్పిస్తారు. అది మస్ట్ అండ్ షూర్, అది కంపల్సరీ. ఇప్పుడు కూడా అంతే. ఇశ్రాయేలీలో యూదుడు ప్రతి ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని చదవాలి. 8 సంవత్సరాలలో అది మొత్తం కంఠస్థ వచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. యూదుడు రోమా పౌరసత్వాన్ని వెలిచి కొన్నవాడు, సార్వత్రిక సంఘాన్ని వ్యతిరేకంగా నిలబడినవాడు. ఆయన రాస్తూ అంటాడు, నా జీవితంలో ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా మార్చుకున్నాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోసం ఏమి విడిచిపెట్టావు? దేవుని కోసం ఏమి విడిచిపెట్టావు? కొంతమంది ముక్కు పొడక కూడా విడిచిపెట్టరండి దేవుని కోసం. మీకు తెలుసా? కొంతమంది ముక్కు పొడక కూడా విడిచిపెట్టరు. కొంతమంది చిన్న అబద్ధాన్ని కూడా విడిచిపెట్టరు. కొంతమంది వాళ్ళకున్న చిన్న అలవాటును కూడా విడిచిపెట్టరు. కానీ దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని కోసం నీవేదైనా సమర్పించుకుంటే దానికి 1000 రెట్లుగా దేవుడు నీ జీవితంలో నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఇచ్చే దేవుడు. ఆయన అద్భుతాలు చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి దేవుని కలిగి ఉన్నామండి. దేవునికి సమర్పించుకునే విషయంలో మనం ఏమి ఇవ్వలేమండి. ఏమి ఇవ్వలేము. మా అమ్మ చచ్చే వరకు వెళ్ళి తోడుకోవడాలు అంటూ ఉంటుంది. ముక్కు కూడా ఎవరికి ఇస్తామంటే నీకెందుకు ఇస్తాను అనేది మా అమ్మ. నీకెందుకు ఇస్తాను? నేనేగా మిమ్మల్ని చూస్తానంటే మీరు చూస్తే నీకు ఇస్తానా ఏంటి? నా కూతురుకి ఇచ్చుకుంటానని. చూసేదేమో కోడవాళ్ళు ముగ్గురు, కానీ ముక్కు పొడక ఎవరికి ఇస్తుంది? ఆమె మీరేమో నాశపడుతున్నాయేమో, ఏముండదో, కూతురికే వెళ్ళిద్ది. దేవునికి మహిమ కలిగింది కాక. ఏమంటుందా? ముక్కు పొడక కూడా మీకు ఎందుకు ఇస్తా? ఎంతమంది అడిగారంటే మనవరాళ్ళు కూడా అడిగారు, ఇవ్వనందామా? ఎవరికి ఇస్తా? మా కూతురికి ఇస్తా. చూసినా చూడకపోయినా ఆమెకే ఇస్తా. ఎందుకు వాళ్ళు చూడరుగా నువ్వు ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వరు. వాళ్ళు ఎవరికో ఇచ్చేసే వాళ్ళు నన్ను ఎందుకు చూస్తారు? మీరే చూడాలి. మరి నీ ముక్కు పడకమే నేను ఇవ్వను, కూతురికే ఇస్తా. దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా గమనించాలి. సూక్ష్మమైన వాటిని కూడా దేవుని కోసం అప్పగించుకోలేము. విడిచిపెట్టలే. నేనంటాను, విడిచిపెట్టి చూడు, అద్భుతం చేస్తాడు. విడిచిపెట్టి చూడు, మేలు చేస్తాడు. విడిచిపెట్టి చూడు, మార్గాలు తెరుస్తాడు. విడిచిపెట్టి చూడు, విడుదల దేవుడు. దేవుని బిడ్డ, దైవికమైన మేళ్లతో నిన్ను నింపేవాడు. క్రీస్తు నిమిత్తం నా జీవితంలో ఏవేవి లాభకరమైన, మేలుకరంగా లాభకరములో ఒకవేళ వ్యాపారం లాభం విడిచిపెట్టాడు, ఉద్యోగం లాభం విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పిలిస్తే రావటమే. భయమేసింది ఒక రోజున. 10th క్లాస్ ఒక అమ్మాయి, 7th క్లాస్ ఒక అమ్మాయి ఇలాంటి వరదలు పిల్లలు తీసుకొని ప్రాంతానికి వచ్చారు. కొడితే చేతి నిండా దోమలు, మట్టి రోడ్లు, భయంకరమైన పరిస్థితులు. ఈ ప్రాంతంలోని నేను వచ్చాను. ఒక దైవదాసుడు నాతో అన్నమాట, మీరు వెళితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏం విడిచిపెడుతున్నావు దేవుని కోసం? ఏం విడిచిపెడుతున్నావు? దేవుని బిడ్డలారా, నువ్వు పట్టుకొని ఉంటే విజయాన్ని చూడలేవు. విడిచిపెడితే యేసే నీకు ఇచ్చేది. ఆమేన్, హల్లెలూయా. విడిచిపెట్టాలి, దేవుని కోసం విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఏవేవి లాభకరములో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నానంట. లాభాలన్నీ దేంతో ఎంచుకున్నాడు? చూస్తే బాగుంటుంది. మా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో నుంచి చదువుకుంటూ వస్తే అవన్నీ విషయాలు అక్కడ కనబడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏవేవి లాభకరములో
దేవుని బిడ్డ యోధా పౌరుషత్వం ఇచ్చేశాడు, వేద విద్య ఇచ్చేశాడు, రోమ పౌరుషత్వం ఇచ్చేసాడు, కత్తినిచ్చాడు, డాల్నిచ్చాడు, ఖురాన్ ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. దమస్కు మార్గములో దేవుణ్ణి అడుగుతున్నాడు, నేనేం చేయను ప్రభువా అని అడుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దమస్కు మార్గములో కింద పడిపోయి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకో హింసిస్తున్నావు అంటే, అక్కడ సౌలు ఆయన అడుగుతున్న మాట, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నా. యేసయ్య అన్నమాట, నువ్వు అన్నమయ్య ఇంటికి వెళ్ళు, నువ్వేం చేయాలో అతడు నీకు చెప్తాడు. దేవుని బిడ్డ, నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాను. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు, నిన్ను నీవు దేనికి కాననుకుంటున్నావు, నిన్ను నీవు బలహీనపరుచుకుంటున్నావు. నీవు సామాన్యమైన వ్యక్తివి కానే కాదు. ఆయన సృష్టి, ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు. ఆమేన్. అందుకని అంటాడు, నీకు ముందుగా పోసు, నీకు ముందుగా పోసు. ఆమేన్. నాతోనే ఉన్నారా? ఎలా ఎక్కడ పోతూ? యేసయ్యకు ముందుగా పో. యేసయ్య అంటాడు, కొరేషు నేను నీకు ముందుగా పోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రభు మనతో ఉంటే జరిగే అద్భుతమైన మేళ్ళు మనకు అర్థం కాదు. ఒకరోజు జాషువా తను జాబ్ చేస్తూ దూర ప్రాంతంలో ఉంటూ తల్లిని చూడాలని ఆశ కలిగి తను బయలుదేరి వెళ్తూ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను వెళ్ళే మార్గంలో ఎడారులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, సర్పాలు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, నాతో వస్తావా అని దేవుడిని అడుగుతాడు. యేసయ్య వాగ్దానం ఇస్తాడు, నీతో నేను వస్తాను. దేవుని బిడ్డలారా, జాషువా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అనుమానం వచ్చిన చోట ఆగి చూశాను, యేసయ్య నాతోనే ఉన్నావా? ఉన్నా. మరలా వెళ్తూ మరలా అడిగాడు, మరలా వెళ్తూ మరలా అడిగాడు. వెళ్ళాడు, తల్లిని చూశాడు, పలకరించాడు, తనతో కొంత సమయం గడిపి తిరుగు ప్రయాణం అయ్యి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా దేవుడు మాటిచ్చాడు. ఆయన నాతోనే ఉన్నాడా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసము ఆయన అడుగులను పరిశీలన చేసుకుంటూ రిటర్న్ జర్నీలో ఉన్నాడు. కొన్ని చోట్ల 4 అడుగులు కనబడతామని, ఆ 4 అడుగులు కొన్నిసార్ల ముందు 2 అడుగులు కనబడతాయి, వెనక 2 అడుగులు కనబడతాయి. సమస్యలు ఉన్న చోట, భయం వేస్తున్న చోట యేసయ్య తనకు ముందుగా నడిచాడు. ఆమేన్. తోడు అవసరమైన చోట ఆ 2 అడుగులు తన పక్కనే ఉన్నాయి. ఆయనకు అర్థమైంది, ఇక్కడ నాతోటి నడిచాడు నా యేసయ్య అని అనుకుంటూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో 2 అడుగులే కనబడతాయి, 2 అడుగు ముద్రలే కనబడతాయి. భయమేసింది. దేవా నువ్వు అబద్ధికుడవు, నువ్వు నాతో రాలేదు, నా 2 అడుగులే కనబడుతుంది, నీ అడుగులు ఏవి అని అడుగుతూ ఉంటే, దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాను. యేసయ్య తన మెల్లని స్వరముతో ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఇక్కడ శ్రమలో నీవున్నావు కనుక నిన్ను నేను ఎత్తుకున్నాను, నా భుజాల మీద నీవున్నావు, నీ కింద కనబడుతున్న 2 అడుగులు నీవి కాదు, నావి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. విడిచిపెడితే లాస్ట్ టైం బలహీనతలో నిన్ను చనిపోవాలి. విడిచిపెడితే ఆ అప్పులో నేను చనిపోవాలి. విడిచిపెట్టలేదు. విడిచిపెడితే బంధువులు నిన్ను తృణీకరించినప్పుడే నువ్వు చనిపోవాలి. విడిచిపెట్టలేదు. విడిచిపెడితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నువ్వు ఇంటికి రావు. విడిచిపెట్టలేదు.
విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు సేవకుడు నీ దగ్గరకు రాకపోవచ్చు, కానీ యేసయ్య నీతో ఉన్నవాడు. దేవుని బిడ్డ అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. సంతోషంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన మేళతో మిమ్మల్ని నింపుతాడు. ఆయన ఇంకా పట్టుకొనే ఉన్నాడు, ఆయన ఇంకా పట్టుకొనే ఉన్నాడు, ఆయన ఇంకా పట్టుకొనే. మాట నన్ను ఎప్పుడు కూరుకొలిపే మాట నేను మీకు చెప్పనప్పుడు దేవుని బిడ్డారా, గాయపడిన గొర్రె స్థానము యేసయ్య భుజాల మీద అతనే ఉన్నారు. అలలే చెప్దామా, అలలే చెప్దామా. గాయపడి ఉంటే, నువ్వు వెనకబడి ఉంటే, నువ్వు బలహీనతలో ఉంటే, సమస్యలు నీకేదైనా ఉంటే, నీ స్థానం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? ఆయన భుజాలు, ఆయన భుజాల మీద ఉంటా. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు గాయపడి ఉంటే మందలో కాదు, ఆయన భుజం మీద ఉంటా. మందతో పాటుగా ఆయన నిన్ను ఎత్తుకొని నడిపించేవాడు నా యేసయ్య. నేను నీకు ముందుగా అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, అతని మాటను నేను రూఢిపరుస్తాను. టెస్ట్ చేయండి. ఆమేన్. హలో, నాతోనే ఉన్నారా? టెస్ట్ చేయండి. ఒక్కోసారి టెస్ట్ చేయాలి. నేను టెస్ట్ చేసేవాడిని. అమ్మగారికి మంచి బలహీనత వచ్చినప్పుడు టెస్ట్ చేసేవాడు. దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ మొదలేసే సమయం. పరిచర్య ప్రాక్టీస్ ప్రారంభించారా? ప్రాక్టీస్ అంటే ఏంటి? MBBS చదివిన తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించడం అంటే ప్రయోగాలు చేయటం. కొంతమంది పోతా ఉంటారు, దగ్గు తేడా ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రాక్టీస్ డాక్టర్ కర్ణమ్మ గారిని అడిగితే చెప్పింది, పొడిసి వదిలేశారంట. ఆమె హల్లెలూయా. ఏం చేశారు? ప్రాక్టీస్ డాక్టర్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, ప్రాక్టీస్ ఆరంభిస్తున్న సమయంలో నేను ప్రయోగిస్తే ఆమె హల్లెలూయా. అమ్మగారు ఏదైనా బాధపడుతూ ఉంటే, ప్రభువా ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నా, ఎవరి మీద భారతీ మీద ప్రారంభిస్తే సుబ్రహ్మణ్యం ఊరుకుంటాడు. ఆమె అన్నపూర్ణాంటి మీద ప్రారంభిస్తే అంకులు ఊరుకుంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మగారి మీద ప్రయోగించాడు. ప్రభువా ఈ నొప్పి పోవును గాక. చిన్న పిల్లలు నిద్రపోయినట్టు పోయేది. ఆమె చెప్పరు, అంతే. దేవుని స్తోత్రం. అప్పుడు ధైర్యం వచ్చి మనం ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు. ట్రై చేయకూడదు. ఎప్పుడు అయ్యగారి పని చేయి, నువ్వే అయ్యగారు అనుకో. ఆమె అయ్యగారి పని చేయి. ఆమె హల్లు. ఒక్కోసారి యేసయ్య అయ్యగారు ప్రాక్టీస్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ట్రై చేయమన్నాడు. అయ్యగారు ఆరాధన చేస్తున్న దేవుడే నా దేవుడు. యేసు నామములో ఈ తలనొప్పి పోవును గాక, ఈ జ్వరం పోవును గాక, ఈ బలహీనత పోవును గాక, ఈ ఆటంకాలు పోవును గాక. నువ్వు మాట్లాడి చూడు, నీ మాటను యేసయ్య రూఢిపరుస్తాడు. ఎవరు వచ్చి ఏదో చేయాలని ఎప్పుడు కూడా నువ్వు అనుకో. విశ్వాసంతో నిలబడండి, అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డ, నీకు ముందుగా ఆయన వెళ్తాడు. వెళితే ఆటంకాలన్నీ తీసుకొస్తాడు. నీ నోటి మాటను రూఢిపరుస్తాడు. ఆమె నీ కుడి చేయిని పట్టుకుంటాడు, నిన్ను అభిషేకిస్తాడు. అద్భుతమైన మేళ్లతో నిన్ను, నీ బిడ్డలను ఆయన నింపేవాడని విశ్వాసంతో నిలబడండి. 9వ నెల ప్రతి మేలును ప్రభువుని ఉంచేవాడు. తల వంచండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, సత్య స్వరూపి, కృపా సమృద్ధినిచ్చేవాడా, నీకు మహిమ. వాక్యము నీది, దాసుడు నీవా. యేసయ్య ఈ ఉదయకాలం మాతో మాట్లాడాడు. ముందుగా వెళతానన్నావు,
8వ నెల కాపాడావు, 9వ నెల మాకు ముందుంటానన్నావు, నా కుడి చేతిని పట్టుకుంటానన్నావు, నేను నీకు తోడుగా ఉంటానన్నావు. నీ కృప మాతో కూడా వచ్చావు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించారు, వారి అవసరతలన్నీ మీరు తీర్చారు. పేరు పేరును వృద్ధిపరచారు. 9వ నెల మేలు, 9వ నెల స్వస్థత, 9వ నెల ఆరోగ్యం వారికి ఇవ్వమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.